రేపే గంగా సప్తమి. గంగా సప్తమి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. మరి ఇంతటి విశేషమైన రోజున గోమాతకు ఈ ఒక్కటి తినిపించండి చాలు. మీ ఒంట్లో ఉన్న దరిద్రం పాపాలు మొత్తం ఈ రోజుతో పోయి సకల శుభాలు కలుగుతాయి. మీ దశ తిరిగి అపర కుబేరులుగా మారుతారు. ఎందుకంటే గోమూత్రంలో గంగామాత నివాసం ఉంటుంది. గంగామాత సంతోషించి మీ పాపాలను హరించి సకల శుభాలను కలిగిస్తుంది. కుటుంబంలో కష్టాలు, బాధలు, అప్పులు, ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఈరోజు గోవుకు ఈ ఒక్కటి తినిపించి చూడండి. మీరు ఊహించిన విధంగా రాజయోగాన్ని పొందుతారు. అంతటి దివ్యమైన రోజు ఈ గంగా సప్తమి. మరి ఎంతో పవిత్రమైన గంగా సప్తమి రోజు మీరు గోవుకు ఏ తినిపించాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథికే గంగా సప్తమి అనే పేరు. గంగా నది జహ్నముని చెవి నుండి పుట్టినరోజు ఈ గంగా సప్తమి. 60,000 మంది సగరపుత్రులు భగీరథుడికి ముత్తాతలు. కపిల మహాముని శాపం కారణంగా 60,000 మంది సగరపుత్రులు బూడిద కుప్పలుగా మారిపోతారు. వారికి సద్గతి కలిగించడానికి భగీరథుడు గంగాదేవిని భూలోకానికి రప్పించడానికి ఘోర తపస్సు చేస్తాడు. అప్పుడు గంగామాత తాను భూమికి వస్తే తన ప్రవాహ వేగాన్ని ఒక్కసారిగా తట్టుకోవడం కష్టం కాబట్టి దాన్ని ఎవరైనా ఒడుపుగా పట్టుకునే వారిని చూసుకో అని సమాధానం చెబుతుంది. దీంతో భగీరథుడు శివుడి కోసం ఘోర తపస్సు చేసి ఆయన అనుగ్రహాన్ని పొందుతాడు. అప్పుడు గంగామాత అట్టహాసంగా భూమి మీదికి ఉరకబోతుంది. అప్పుడు శివుడు తన జటాజూటంలో ఆ ప్రవాహ వడిని నింపి అందులో నుంచి 7 బిందువులను భూమి మీదికి వదులుతాడు. ఆ బిందువులు పడిన చోట బిందు సరస్సు నుండి వెడలి ప్రవహిస్తున్న గంగ జహన మహాముని యొక్క యజ్ఞశాలలోకి ప్రవేశిస్తుంది. దీంతో కోపగించిన జహన మహర్షి గంగామాతను తాగడం చేస్తాడు. ఇక భగీరథుని వినతితో ప్రసన్నుడైన జహనుడు తన చెవి నుంచి తాను గ్రహించిన నీటిని విడుస్తాడు. అందువల్లే గంగకు జహనవి అనే పేరు వచ్చింది. ఈ విధంగా గంగానది జహనముని చెవి నుండి పుట్టినరోజే వైశాఖ శుద్ధ సప్తమి. ఆ విధంగా పాతాళానికి వెళ్లిన గంగ 60,000 సగరుల బూడిద కుప్పలపై పారి వారికి ఉత్తమ లోకాలు కలిగేలా చేసింది. ఈ విధంగా భగీరథుడి ప్రయత్నం ఫలించింది. ఈ గంగా సప్తమికే నింబ సప్తమి అనే పేరు కూడా ఉంది. దీనికి కారణం ఈ రోజు వేప చెట్టుకు పూజ చేసి వేప చిగుళ్లను ప్రసాదంగా స్వీకరించే ఆచారం ఉంది. అందుకే ఈ రోజుకు నింబ సప్తమి అనే పేరు కూడా ఉంది. నింబ అంటే వేప చెట్టు. ఈ రోజు ఎవరైనా సరే వేప చిగుళ్లను 2 లేదా 3 తింటే వారి శరీరంలోని సమస్త వ్యాధులు నయమవుతాయి. పూర్వం నుంచి ఇలా ఈ రోజు తినడం ఆచారంగా ఉంది. ఇక ఈ గంగా సప్తమి రోజు గంగానదిలో స్నానం చేయాలి. గంగానదికి పూజ చేయాలి. ఈ రోజు ఇలా చేస్తే మహాపుణ్యం లభిస్తుంది. గంగా సప్తమి రోజు మీ ఇంట్లోనే ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు పటాపంచలవుతాయి. అష్టదరిద్రాలు, పాపాలు, దోషాలు తొలగి మీ శరీరంలోని వ్యాధులన్నీ పోయి ఆరోగ్యవంతులవుతారు. ఈ గంగా సప్తమి రోజు మీరు ఉదయం సాయంత్రం స్నానం చేసే ముందు 2 వేప చిగుళ్లు తిని గుప్పెడు వేపాకులను స్నానం చేసే నీటిలో వేసుకొని 1 చెంబుడు నీటిని చేత్తో పట్టుకొని గంగా 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 అని 3 సార్లు మనసులో జపించుకొని ఆ నీటిని తల మీద పోసుకోవాలి. ఎప్పుడైతే 3 సార్లు గంగా 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 అని జపిస్తారో ఆ నీరు గంగాజలంగా మారిపోతుంది. ఆ నీరు పాపాలను ప్రక్షాళన చేస్తుంది. మన శరీరంలోని వ్యాధులన్నీ నశిస్తాయి. జన్మల పాపాలు, దరిద్రం, దోషాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి. అదేవిధంగా ఈరోజు గంగా స్తోత్రం చదువుతూ స్నానం చేసినా లేకపోతే గంగాజలంతో స్నానం చేస్తూ స్తోత్రం చదివినా మీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది. దీర్ఘకాలిక రోగాలు తొలగిపోతాయి. ఈరోజు ఇత్తడి చెంబులో నీరు నింపి ఆ ఇత్తడి చెంబుని ఒక సద్బ్రాహ్మణుడికి దానంగా ఇస్తే అఖండమైన శ్రేయస్సు కలుగుతుంది. సకల శుభాలు కలుగుతాయి. ఇత్తడి చెంబులో ఈ విధంగా దానం చేయలేని వారు మట్టి కుండెలో నీరు పోసి ఒక సద్బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి.
ఇలా జలపాత్ర దానం చేస్తే వారికి ఎన్ని జన్మల్లో అయినా తాగడానికి నీటి కొరత ఉండదు. ఈరోజు గంగాస్తుతి శ్లోకాన్ని ఒక్కసారి చదివినా చాలు, వారి జన్మల పాపాలన్నీ హరించుకుపోతాయి, కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. మరి ఆ స్తోత్రమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరళతరంగే శంకరమౌళి విహారిణి విమలే మమ మత్తిరాస్తాం తవ పదకమలే. దీని అర్థం ఏంటంటే, ఓ గంగాదేవి, నీవు సకల దేవలోకానికి ఈశ్వరివి. ఓ భగవతి, నీ తరళ తరంగాలతో ముల్లోకాలను తరింపచేసేదానివి. విమల జలంతో శంకరుడి శిరస్సును విహరించే నీ చరణ కమలాలపైన నా మనసు ఎల్లప్పుడూ నిలిచి ఉండేలాగా అనుగ్రహించు అని ఈ శ్లోకం అర్థం. ఈ శ్లోకాన్ని ఒక్కసారైనా ఈరోజు చదివితే వారి జన్మల పాపాలు తొలగి జన్మ ధన్యమవుతుంది. ఆ గంగామాత శివపార్వతుల అనుగ్రహం కలిగి భోగభాగ్యాలతో జీవిస్తారు. దేవుణ్ణి ఆరాధించడం ఎంతో శుభాన్ని కలిగిస్తుంది. గోమాతలో 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి. గోమూత్రంలో గంగాదేవి నివాసం ఉంటుంది. గోవును సేవిస్తే అష్టదరిద్రాలు, గ్రహదోషాలు తొలగిపోతాయి. మన శరీరంలో ఉన్న రోగాల గురించి మనకు తెలియదు. అనేక రోగాలు పీడిస్తూ ఉంటాయి. ఈ రోగాలు ఏదో ఒక పాపం కారణంగా వస్తాయి. గోమూత్రం ఆ పాపాలను హరింపచేస్తుంది. అదేవిధంగా రోగాల నుండి కూడా విముక్తిని కలిగిస్తుంది. ఎందుకంటే గోమూత్రంలో ఉన్న గంగాదేవి పాపాలను నశింపచేస్తుంది. అలాంటి గంగామాతను శివుడు శిరస్సున ధరించాడు. భూతప్రేత పిశాచాలు గోమూత్రంలో తాగడం వలన పారిపోతాయి. ప్రతిరోజు గోమూత్రాన్ని ఔషధంగా సేవిస్తే మన శరీరంలో చేరే విషం క్రమక్రమంగా బయటికి వస్తుంది. అంతేకాదు, గోమూత్రంలో ఎన్నో మినరల్స్ ఉంటాయి. ఇదంతా గోమూత్రంలో నివసించే గంగామాత మహిమ కాబట్టి అటువంటి గంగామాత పుట్టినరోజు అంటే గంగా సప్తమి రోజు గోమాతకు ఈ ఒక్కటి తినిపించండి చాలు. గోమాతకు నీటిలో తౌడు వేసి ఆ నీటిని తాగించండి. ఇలా చేస్తే గంగామాత ప్రసన్నురాలై మీ యొక్క పాపాలను తుడిచేస్తుంది. గోమాతకు నానబెట్టిన శనగలు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. సన్మార్గంలో నడుస్తారు. దైవ చింతన పెరుగుతుంది. శత్రువులు తొలగిపోవాలంటే గోమాతకు దోసకాయ తినిపించండి. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. గోమాతకు బెండకాయలు తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించండి. దీంతో రుణ విముక్తి చెందుతారు. కుటుంబంలో కలహాలు ఉన్నవారు, అస్తమానం కుటుంబ సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతకు నానబెట్టిన పచ్చిశనగలు తినిపించండి. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు గోమాతకు నానబెట్టిన పెసరపప్పును తినిపించండి. గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వప్రయత్నం చేస్తున్నవారు గోమాతకు గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టండి. ధనం బాగా సంపాదించాలి అనుకునేవారు గోమాతకు మినప్పిండి బెల్లం కలిపి పెట్టండి. మానసిక ప్రశాంతత కావాలి అనుకునేవారు గోమాతకు దొండకాయలు తినిపించండి. గోమాతకు అరటిపళ్ళు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నవారు గోమాతకు వంకాయలు తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కోరుకునేవారు గోమాతకు క్యారెట్లు పెట్టండి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళదుంపలను తినిపించండి. వివాహం కానివారు గోమాతకు టమాటాలు పెట్టండి. గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపిస్తే ధనవంతులవుతారు. ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు తినిపిస్తే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి, పట్టుదల పెరుగుతాయి. తోటకూర బెల్లం కలిపి గోమాతకు పెడితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధనాభివృద్ధి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. కాబట్టి
ఎంతో విశేషమైన ఈ గంగా సప్తమి రోజు గోమాతకు ఈ ఒక్కటి తినిపించి గంగామాత యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి.